అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జై శ్రీరామ్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే జై శ్రీరామ్ అని ఇక మీ ఛానల్ ద్వారా కూడా మతాన్ని పెంచి పోషిస్తున్నారా, లేకపోతే ఒక మతానికే కొమ్ము కాస్తున్నారా? ఇలాంటి కామెంట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇంతకంటే గట్టిగా కూడా చెప్పాలని ఉంది. ఎందుకంటే మేము జై శ్రీరామ్ అనం. రాముడు ఎవరో మాకు తెలియదు, రాముడిని మేము ఎందుకు పూజించాలి, అసలు రాముడు దేవుడేనా అనే వాళ్ళందరికీ కూడా లాగి గోవ మీద గుయ్యమనిపించేలాగా రామసేతు విషయంలో హిందువుల విశ్వాసం నిజం అనేది శాస్త్రీయంగా మరొకసారి బట్టబయలైంది. ఎస్, భారత్ శ్రీలంక మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు, వాస్తవం అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం INSAT-2 డేటాను వినియోగించి ఈ సేతుకు సంబంధించిన మ్యాప్ ని ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఈ సేతు పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల మేర ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఈ సేతువు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమనార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడైతే రాముడు రావణుడితో యుద్ధం చేయాలి అంటే ఒక సముద్రం అడ్డొచ్చి సీతను ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటి వెళితే నా భర్త రావణాసురుని సంహరించిన తర్వాతే నన్ను తీసుకువెళ్ళాలి అని కోరుకోగా సముద్రం కూడా సీతను రావణాసురుడి చెర నుంచి విడిపించడానికి తన వంతు సహాయం చేస్తాను, వానర సైన్యం వేసే ప్రతి రాయిని తేలుతూ ఒక వంతెనగా మారడానికి సహకరిస్తాను అని చెప్పడంతో రాముడికి ఉడతే సహాయం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. ఎందుకంటే ధర్మ మార్గంలో ప్రజాశ్రేయస్సు కోసం తండ్రి మాటకు విలువిచ్చిన కొడుకుగా రాముడుంటే, భర్త ఎక్కడుంటే అక్కడే తన జీవితం పరమావధిగా భావించే భార్యగా సీతమ్మ నుంచి చాలా నేర్చుకోవాలి. అలాంటి భార్యకు కష్టం వస్తే భర్త ఎక్కడి వరకైనా వెళ్ళాలి, ఎంత పోరాటమైనా చేయాలి, భార్యను చెడగొట్టాలి అని చూసిన వాడి ప్రాణాలు తీయాలి, అధర్మాన్ని ఎప్పటికీ గెలవనివ్వకూడదు, అతడు ఎంత గొప్ప భక్తుడైనా ఎంత గొప్పవాడైనా అనే విషయాన్ని రామాయణం మనందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటుంది. అలా వానరుడు వేసిన ఒక్కొక్క రాయి, ప్రతి రాయి మీద జై శ్రీరామ్ అని రాస్తూ ఆ రాళ్ళన్నీ ఒక వంతెనగా మారి ధనుష్కోట నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ ద్వీపంలోని తలైమనార్ వాయువ్య భాగం వరకు విస్తరించి రావణుని యుద్ధం జరిగి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసింది. అయితే దీని విషయంలో చాలా మంది ఇది ఒక కల్పనికం, రాముడే లేదు, రామసేతే లేదు, ఆధారాలు ఏంటంటే ప్రతిసారి కూడా అరే బాబు నేను పుట్టింది అయోధ్యలోనే అని ఈ జైలులో బోన్లో నిలబడి తనను తాను నిరూపించుకున్న రామయ్య ఇప్పుడు రామసేతు విషయంలో కూడా ఎస్, రావణాసురుడు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా శక్తివంతులైన వాళ్ళు ఉండొచ్చు, చాలా ధనవంతులైన వాళ్ళు వచ్చుండు, చాలా భక్తులై ఉండొచ్చు, కానీ పరాయి స్త్రీని చెడబట్టాలి అని చూస్తే మాత్రం వాడికంటే దుర్మార్గుడు లేడు, వాడి మీద యుద్ధం చేసి చంపేయడమే కరెక్ట్ అనే విషయాన్ని ప్రజలకు తెలియచేస్తూ ఆ రోజు జరిగిన సంఘటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రామసేతు విషయంలో ఈ రోజు ఏదైతే ఇస్రో ప్రకటించిందో చాలా 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 సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అయితే ఇవి సున్నపు రాతితో నిర్మించినట్లు కూడా వాళ్ళకు అనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రామసేతు 99.98% నీటిలో మునిగిందని చెప్తున్నారు. ఇక వీటితో పాటు కొన్ని రహస్యాలను కూడా ఇస్రో వెలికి తీసింది. 2018 నుంచి 2023 మధ్య, అంటే దాదాపు 6 సంవత్సరాల కాల వ్యవధిలో కాల్ డేటాను కూడా సేకరించారు. 29 మీటర్ల పొడవు, సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్ర గర్భ మ్యాప్ లో ఇదే మొదటిగా చెప్పుకోవచ్చు. ఇస్రో జోధ్పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ప్రచురించిన ఒక పత్రికలో నాసా శాటిలైట్ నీటిలో చొచ్చుకుపోయిన ఫొటోస్లను ఉపయోగించి వివరాలు సేకరించారు. ఇవే ఈ సేతు మూలాలు తెలుసుకోవడానికి ఉపకరించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉందని, అందుకే షిప్ మ్యాపింగ్ కష్టంగా ఉందని పేర్కొన్నారు. అయితే దాన్ని వదిలేస్తారా? లేదు, దానికోసం అధునాతన లేజర్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ICESat-2 లేజర్ పరిశోధనలకు నీటిలో భాగంగా లోతుగా చొచ్చుకుపోవడానికి సహాయపడిందని, దీని మార్గం 99.8% నిస్సారమైన అతి నిస్సారమైన నీటిలో మునిగిపోయిందని ఆప్టికల్ శాటిలైట్ ఫోటో ధృవీకరించింది. ఈ మ్యాప్ ని రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఏదేమైనా కానీ రాముడు ఉన్నాడు బై, ఆధారాలు ఉన్నాయి,
మరి మిగిలిన వాళ్ళు ఉన్నారని చెప్పడానికి ఆధారాలు ఏంది? రాముడు ధర్మ మార్గంలోనే వెళ్ళిండు, అందుకే రామరాజ్యం కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటారు. మరి ఇలానే ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉంటే చూపించండి వై అని అడుగుతూ గర్వంగా జై శ్రీరామ్ అని ఏమంటారు దిక్కులు మారి మోగిపోయేలాగా చెప్పేందుకు ఆనందాన్ని వ్యక్తం చేసే సంఘటన ఇది అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు రాహుల్ సార్ మాట్లాడాలా? ఇక మీ ఇండి కూటమిలో ఇదేంటిది డిఎంకే, మేము జై శ్రీరామ్ అనం, ఏం రాముడు మేము అనాలా? మేము అనాల్సిన అవసరం ఏంది? మేము ఎందుకంటాం? అనాల్సిందే, రామరాజ్యం రావాల్సిందే. రాముడికి మించి ప్రజలను చూసుకున్న రాజు లేడు, ఒప్పుకోవాల్సిందే. ఇక ఇప్పుడు రామసేతు నిజమే అని చెప్పిన తర్వాత సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే ధైర్యం ఎవరైనా చేస్తారా? చేస్తే ఇంకా విమర్శించాలి అనుకుంటే వాళ్ళకంటే మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు, దద్దమ్మలు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియని, ఎప్పుడు ఎక్కడ ఎలా అంతమవుతుందో తెలియని ఒక గొప్ప ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం మీద వెలిసిన దేశమే భారతదేశం. ఈ దేశంలో ఈ ధర్మం మీద దాడి చేయడానికి విదేశాల నుంచి అనేక మంది వచ్చారు. ఇప్పుడు స్వదేశంలోనే మొదలయ్యారనుకోండి, అది వేరే విషయం. కానీ ఎక్కడైనా సరే అధర్మం మొదట గెలిచినట్టుగా కనిపిస్తున్నా అంతిమ విజయం ధర్మానిదే. ఆ విషయం రామాయణ మహాభారత ఇతిహాసాల్లో చూసాం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చూసినాం. కాబట్టి ఇకనైనా సుడో సెక్యులర్లుగా, కుహానా శక్తులుగా చెప్పే వాళ్ళందరూ కూడా ఆ పదాలను పక్కన పెట్టి ఒక్కసారి జై శ్రీరామ్ అనండి, మీ జన్మ ధన్యమైపోతుంది. కాదు మీ వింతే అన్నారనుకో, కాలగర్భంలో చాలామంది పేర్లు కలిసిపోయినట్టుగా నేను ఎందుకు అనాలి? అదే జరిగిపోతుంది అనమాట. ఏదేమైనా కానీ మేరా భారత్ మహాన్, జై శ్రీరామ్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను, ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.